Hey guys, welcome to Filmy Focus FDFS first day first show of Jet Li movie starring by Satya, Venel Kishore, Riya Singha and అజయ్ గారు, డైరెక్టెడ్ బై రితేష్ రాణా గారు. సో నాకు చూసిన వెంటనే ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదబ్బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ సింపుల్గా చెప్పాలనుకుంటే ప్రజాపతి అనే క్యారెక్టర్ 15,000 కోట్లు లాస్ అవుతారు క్రిప్టో కరెన్సీలో పెట్టి. సో ఆ స్కామ్ నుంచి బయటపడడానికి దుబాయ్ వెళ్ళిపోదాం అనుకుంటారు. బట్ ఇండియన్ గవర్నమెంట్ తనని బ్యాక్ తేవాలనుకుంటుంది. ఈ టైంలో ప్రజాపతి క్యారెక్టర్ మీద అసాసినేషన్ జరుగుతుంది. ఇందులో సత్య అనే క్యారెక్టర్ లైక్ జెట్లీ అనే క్యారెక్టర్ వచ్చి ఆయన కాపాడుతుందా, అసాసినేషన్ చేసింది ఆయనైనా, లేదంటే ఈయన ఏమైనా బ్లైండ్ డైరెక్టరా, లేదంటే టెర్రరిస్టా, లేదంటే ఈయన హీరో వైపా విలన్ వైపా, అసలు ఈ కమీడియనా, అసలు ఈయన ఎవరు, హూ ఇస్ ద సత్య, హూ ఇస్ జెట్లీ. సో కంప్లీట్ గా స్టోరీ కోర్ ప్లాట్ పాయింట్ అయితే ఇదే. సో ఒక కన్ఫ్యూజర్ పాత్ లో తీసుకెళ్దాం అనుకున్నారు, ఏమనేది నాకు అర్థం కాలేదు. మెయిన్ నవ్వుల కన్నా టర్బులెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే లైక్ ఎలా చెప్పాలనుకుంటే యూ నో దట్ రితేష్ రాణా ఎలా డీల్ చేస్తారో సినిమా మనకు తెలుసు. మత్తు వదలరా అయితే ఫన్ చాలా బాగుంటుంది. ఐ కెన్ యాక్సెప్ట్ దట్ ఫన్. నేను ఎక్కువగా సిచ్యువేషనల్ కామెడీని ఎక్కువ ఇష్టపడతా. అంటే వన్ లైన్ జోక్స్, క్రాంకీ జోక్స్, పంచెస్, ఎప్పుడో 1990s లో వేసిన జోక్స్ ఇప్పటికీ అదే నవ్వుతారు అనుకోవడం అనేది నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఈ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆ క్రాంకీ జోక్స్ ఎక్కడ తగిలిద్దాం అనుకున్నారో నాకు తెలియలేదు రితేష్ గారు. హ్యాపీ బర్త్డే ఎంత డిజాస్టర్ వచ్చిందో మీకు తెలుసు. అట్ ద సేమ్ టైం మీరు అదే టేమ్ లైన్ తీసుకొచ్చి మళ్ళీ సేమ్ అదే థిన్ స్టోరీ లైన్ మీద ఇలాంటి జోక్స్ అన్ని అబ్రప్ట్గా పెట్టి సినిమా హిట్ అవుద్ది అనుకుంటే ఐ డోంట్ థింక్ సో. ఓవరాల్గా పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే సత్య గారి కామెడీ కానివ్వండి, వెన్నెల్ కిషోర్ గారి టైమింగ్ కానివ్వండి, అండ్ అజయ్ గారి టైమింగ్, వీళ్ళందరూ నిజంగానే బాగుంటాయి. బట్ ద సాడ్ పార్ట్ ఈస్ రైటింగ్ లెవెల్లో ఫెయిల్ అవడం వల్ల వాళ్ళు కూడా దీన్ని పుష్ చేయడం చాలా చాలా ప్రాబ్లం అయిందని చెప్పొచ్చు. చెప్పాను ఎందుకలా టర్బులెన్సెస్ కొన్ని పార్ట్స్లో అయితే వైవా హర్ష గారు, వెన్నెల్ కిషోర్ గారు చాలా ల్యాగ్ అనిపిస్తుంది, బోర్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే టూ మచ్ బోరింగ్. అట్లీస్ట్ క్లైమాక్స్ పార్ట్ కొంచెం ఓకే అనిపించిన, ఇంటర్వెల్ పార్ట్ ఓకే అనిపించిన, ఓవరాల్ త్రూ అవుట్ ద సినిమా అయితే చాలా అంటే చాలా బోరింగ్ ఉంటుంది. కొన్ని బిట్స్ అండ్ పార్ట్స్ గా వర్క్ అయ్యాయి, లైక్ సినిమా సుడోకో అని అప్పుడప్పుడు వెన్నెల కిషోర్ గారు చేస్తున్న కామెడీ లైట్ గా అనిపిస్తుంది. అండ్ అలానే వైవా హర్ష గారి వే ఆఫ్ స్పీకింగ్, ఆ కామెడీ స్పీకింగ్ ఏదైతే ఉంటుందో ఆ లాంగ్వేజ్, కామెడీ లాంగ్వేజ్ బాగుంటుంది. సత్య గారిది కూడా. సో వీళ్ళు ఎంత ట్రై చేసినా బేస్ లైన్ ఏదైతే ఉందో ఆ స్టోరీ, ఆ రైటింగ్ లో పేల్నెస్ ఉండడం వల్ల సినిమా అంతగా మనకి ఎక్కకపోవచ్చు. సో బేసికల్లీ మనం ఈ జనరేషన్ లో సినిమా ఎలా ఉంటుందంటే పోస్టర్స్ కానివ్వండి, టీజర్ ట్రైలర్ దగ్గర నుంచి స్టోరీ అనాలిసిస్ చేసుకొని మనం వెళ్తాం, ప్రీ ప్లాన్డ్గా వెళ్తాం. అయితే ఈవెన్ దో మత్తు వదలరా లాంటి హిట్ ఇచ్చినా సరే రితేష్ రాణా గారు తీసిన ఫిలిం హ్యాపీ బర్త్డే నాకు ఇప్పటికీ అన్బేరబుల్గా అనిపిస్తుంది. బట్ ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ దిస్ వన్ యాజ్ వెల్. ఓకే, రితేష్ రాణా గారిది బ్యాక్గ్రౌండ్లో డీటెయిల్స్ బాగుండొచ్చు, బట్ అది కాదు కదా సినిమా. ఎక్కడో బ్యాక్డ్రాప్లో ఒక నేమ్ పెట్టడమో, అది దాని గురించి ఫన్ రాదు. కిందన ట్యాగ్ లైన్స్లో ఓ రామ్ గోపాల్ వర్మ జానీ సిన్స్తో ఫిలిం తీస్తున్నారు ఫ్యాక్షన్ డ్రాప్లో అని, ఈ టైటిల్ లైన్స్తోని కామెడీ అనుకోవడం అనేది నాకైతే దాన్ని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఓకే, దట్స్ ద వే ఆఫ్ మీరు చూపించాలనుకున్న రైటింగ్, ఓకే ఐ కెన్ యాక్సెప్ట్ దట్. బట్ అది నాకైతే నవ్వించలేదు. ఎందుకంటే ఐ లైక్ సిచ్యువేషనల్ కామెడీస్ అండ్ దాంట్లో పంచెస్ అయినా ఫైన్, బట్ ఎక్కడో బ్యాక్డ్రాప్లో కొన్ని థింగ్స్ పెట్టడం, దాన్ని అబ్జర్వ్ చేసుకొని నవ్వేంత స్కోప్ ఆడియన్స్కి ఎంత ఉంటుందో నాకైతే తెలియదు. అండ్ ఈవెన్ దో అసలు సంబంధం లేకుండా మాట్లాడినట్టు ఉంటుంది. సత్య గారు మాట్లాడినా, వెన్నెల్ కిషోర్ గారు మాట్లాడినా ఏదో మాటకి జోక్ వేయాలి, ఆ జోక్ పేలాలన్నట్టు. కానీ ఆ జోక్లో అంత డెప్త్ లేనప్పుడు ఆ జోక్స్ ఎందుకు ఫన్ అనిపిస్తుంది. ఓవరాల్ టెక్నికల్ సైడ్ వచ్చేసి ఇట్స్ డీసెంట్, బికాజ్ బేస్ పాయింట్ చెప్పాను కదా, రైటింగ్లో, ఆ స్టోరీలో, దాని స్టోరీ యొక్క ఎమోషన్ ఏంటనేది నాకు ఇప్పటికీ క్లారిటీగా చెప్పలేకపోతున్నాను. అంటే యాక్షన్ తీద్దాం అనుకున్నారా, ఫన్ జోన్ చెప్దాం అనుకున్నారా, అసలు ఆడియన్కి ఏం చెప్దాం అనుకున్నారా, ఎండ్ ఆఫ్ ద డే బయటకు వచ్చేసరికి అసలు సంబంధం లేకుండా ఒక సాంగ్ వస్తుంది లాస్ట్లో, డివోషనల్ సాంగ్ అని చెప్పేసి, ఆ సినిమా సుడోకు అని చెప్పేసి, వీటి మీద ఏదో జోక్స్ ప్లాన్ చేశారు కానీ డిడెంట్ వర్క్ వెల్ యాక్చువల్లీ. సో యా, కమింగ్ టు టెక్నికాలిటీ, కాలభైరవ మ్యూజిక్ ఈజ్ గుడ్. అండ్ ఓవరాల్ బ్యాక్డ్రాప్ అంతా ఒకటే జెట్లోనే జరగడం అనేది కొంచెం ఫీల్ నాయిసీగా అనిపిస్తుంది. అండ్ ఎడిటింగ్ పార్ట్ ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుంది, ఎందుకంటే 2.5 hours ఆ ల్యాగ్ని తట్టుకోలేక కొంచెం ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బెటర్గా బాగుంది అనిపించింది. ఓవరాల్ ఎస్థెటిక్స్, డిఓపి, దీస్ ఆల్ థింగ్స్ గుడ్. బట్ చెప్పాను కదా, రైటింగ్ పాయింట్, బేస్ పాయింట్ అనేది చాలా చాలా పేల్గా ఉంది. ఫిల్మ్కి నేను అంతలాగా నెగిటివ్ చెప్పాలనుకోవట్లేదు. బట్ ద థింగ్ ఈజ్ అందరూ కష్టపడి వర్క్ చేశారు. బట్ ఓవరాల్గా ప్లాట్, సినిమా పాయింట్ని మంచిగా తీసుకుని ఉంటే బాగుంది. దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆర్జే మహేష్ సైనింగ్ ఆఫ్.